తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చుపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించిన నేపథ్యంలో నివేదిక అందింది. సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. సెక్రటేరియట్ లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి మొత్తం 320 కోట్లకు పైగా ఖర్చు దాటిందని గుర్తించింది. నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేశారని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గత తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి తెలంగాణ సెక్రటేరియట్ నూతన సచివాలయంపై నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక విజిలెన్స్ విచారణ ఇప్పటి సర్కార్ అంటే రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఆ నిర్మాణము సెక్రటేరియట్ నిర్మాణము, దానికి సంబంధించిన ఖర్చు, ఇతరత్ర దానికి సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి అన్నిటిపైన కూడా ఒక విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా ఆ విజిలెన్స్ అధికారులు కొంత సమాచారం సేకరించి ఒక నివేదిక తయారు చేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేసినట్టుగా మనకు ఉన్న సమాచారం. అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ సెక్రటరీకి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగి 100 కోట్లకు సంబంధించి అక్రమాలు జరిగినట్టుగా విజిలెన్స్ కమిటీ ప్రభుత్వాన్ని నివేదించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ముఖ్యంగా ఆ తెలంగాణ సంబంధించి సచివాలయంలో ఈ కంప్యూటర్ సంబంధించి కావచ్చు, కేబుల్స్, ఇతర అంటే కేవలం కంప్యూటర్, అదేవిధంగా హార్డ్ డిస్కులు, మొత్తం టెక్నికల్ కి సంబంధించిన వ్యవహారంలో దాదాపు 320 కోట్లకు సంబంధించి కొంత వితౌట్ అంటే బిల్లులు లేకుండానే వాటికి ఎవరైతే గుర్తిదారు ఉంటారో వాటికి నిబంధనలకు విరుద్ధంగా అమౌంట్ చెల్లించారు, డబ్బులు చెల్లించారు. దాదాపు 320 కోట్ల డబ్బులు చెల్లించారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అదేవిధంగా బిల్లులు లేకుండానే కొంత ఈ ప్రభుత్వానికి సంబంధించి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వము నిబంధనలకు విరుద్ధంగా 320 కోట్ల రూపాయలు ఫలానా వ్యక్తి గుర్తిదారుకు 320 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఆ అమౌంట్ చెల్లించిన వాటికి ఎలాంటి బిల్లులు లేవాలని చెప్పేసి ఇప్పటికే విజిలెన్స్ ప్రభుత్వం నివేదించింది. సో దీంతో పాటుగా మొత్తంగా నిర్మాణానికి సంబంధించి ఈ సెక్రటరీ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉంది, ఈ నిర్మాణం సరిగ్గా జరిగిందా లేదా అనే అంశంపై కూడా విజిలెన్స్ విచారణ సాగిస్తోంది. ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం సెక్రటరీ నుంచి 7వ అంతస్తు పై నుంచి కొంత రాలి కింద పడింది. సో ఆ చిన్న ప్రమాదం దగ్గర జరిగింది. ఆ సందర్భంలో కింద ఎవరు లేకపోతే ప్రమాదం జరగలేదు, కానీ ఒక ఉన్నటువంటి వెహికల్స్ కొంత డ్యామేజ్ అయినట్టు తెలుస్తుంది. సో దీనిపైన కూడా ఆ మధ్య పెద్ద ఎత్తున రగడ మొదలైంది. ఎందుకంటే అంత 100 కోట్లు వెచ్చించి నిర్మించిన ఇటువంటి సెక్రటేరియట్ లో కొంత నాసిరక నిర్మాణం ఉంది, పటిష్టంగా లేదు, పెచ్చులు ఊడుతా ఉంది, మొత్తంగా వర్షం పడితే మొత్తం లీకేజ్ అవుతా ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున కొంత మీడియా సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది. అదే సందర్భంలో కాంగ్రెస్ నుంచి నేతలు అంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు కూడా కొంత విమర్శలు చేశారు. గతంలో ఇప్పటి సీఎం, గతంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో సచివాలయ నిర్మాణం పైన కూడా కొంత పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి 100 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడే ప్రశ్నించారు. దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే పూర్తి స్థాయి విచారణ ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పుడే ప్రకటించారు. సో ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక కొన్ని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు జరిగాయని భావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వాటి అన్నింటిపైన విచారణకు ఆదేశిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో సెక్రటేరియట్ నిర్మాణం పైన కూడా కొంత ఈ విజిలెన్స్ విచారణ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విజిలెన్స్ విచారణలో భాగంగా మొదటగా టెక్నికల్ అంశాలు ఏదైతే కంప్యూటర్ కావచ్చు, లేకపోతే కేబుల్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ మొత్తం వీటికి సంబంధించిన వితౌట్ బిల్లు లేకుండా కొంత అమౌంట్ చెల్లించడం జరిగిందని ప్రాథమికంగా విజిలెన్స్ కొంత ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేసింది. దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది, వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించి ఎంత పటిష్టంగా ఉంది, ఇది ఎంత వరకు కరెక్ట్ అంటే మొత్తంగా దీనికి అంచనా ఎంత జరిగింది, ఎంత దాదాపు సుమారు 600 కోట్ల అంచనాతో సెక్రటరీ నిర్మాణానికి గత ప్రభుత్వం వ్యయంతో సచివాలయం నిర్వహించాలనుకుంది. కానీ ఎంత జరిగింది, ఇప్పటివరకు ఎంత కేటాయించారు, దాంట్లో ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి, అసలు నిర్మాణము పూర్తి స్థాయిలో జరిగినట్టుగా ఒక సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇదే సందర్భంలో కాంగ్రెస్ సర్కారు అదేవిధంగా రేవంత్ రెడ్డి తీరు పైన కూడా కొంత బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఆక్షేపణ వస్తుంది, విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్
అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి ఇలా చేయడం సర్వం కాదు. ప్రతి విషయంలో గతంలో చాలా అంటే తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణకు సంబంధించి ఐకానిక్ గా ఉండాలని కొన్ని భవనాలు కావచ్చు, తెలంగాణ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా కొన్ని నిర్మాణాలు కానీ కొన్ని కార్యక్రమాలు కానీ చేపట్టాము. వాటిపైన ఇప్పటి ప్రభుత్వం రేవంత్ సర్కార్ కక్షపూరితంగా ప్రతి దానిలో అక్రమాలు జరిగాయంటూ కొంత టీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ డీపీఎం చేయడానికి ఇలాంటి అన్ని కూడా మీడియాలో ప్రచారం చేయడం, కమిటీ విచారణతో పేరుతో కొంత గందరగోళం క్రియేట్ చేస్తుంది. బీఆర్ఎస్ ను బదనం చేయాలని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంది. ఇది కరెక్ట్ కాదు. మేము ఎలాంటి విచారణకైనా సిద్ధము. ఇప్పటికే రేవంత్ సర్కార్ కాళేశ్వరం పైన అదేవిధంగా ఇప్పుడు సెక్రటేరియట్ నిర్మాణం పైన అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ సంబంధించి ఏదైతే సీరియసింగ్ వ్యవహారంలో ఈ అన్నిటిపైన కూడా కేవలం ఒక వ్యక్తులు పార్టీ టార్గెట్ ఇలా చేస్తుంది. నిజంగా కూడా ఏదైనా అక్రమాలు జరిగితే మేము పూర్తి విచారణకు సహకరించడానికి సిద్ధము. ఇలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. కానీ అదే సందర్భంలో రాజకీయంగా ఇబ్బంది పెట్టడం మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పలు సందర్భాల్లో వందల కోట్ల అంచనాలు పెంచి తమకు అనుకూలంగా అనుకున్న వ్యక్తులకు టెండర్లు కేటాయించడము, దాంట్లో పెద్ద ఎత్తున కమిషన్ తీసుకున్నారు. ఆ కమిషన్ కోసమే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల సంబంధించినటువంటి డబ్బులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయి. సో దానిపైన ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పైసాను రాబట్టే ప్రజల కోసం సంబంధించిన దానిపై విచారణ చేస్తున్నామని చెప్పి రేవంత్ సర్కార్ చెప్తుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.